నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 22, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి నవమి సాయంకాలం 6:07 వరకు. తదుపరి దశమి. నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి ధనిష్ట. యోగం శుభ రాత్రి 9 గంటల వరకు. కరణం తైతుల ఉదయం 6:41 వరకు. తదుపరి ఘరిజి సాయంకాలం 6:07 వరకు. వర్జం సాయంకాలం 4:38 నుండి 6:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు. తిరిగి మరలా రాత్రి 11:05 నుండి 11:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:56 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. అమృత గడియలు రాత్రి 1:58 నుండి తెల్లవారుజామున 3:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంకాలం 6:30. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహంన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగం అనేది కలుగుతుంది. మంచి లాభాలను పొందుతారు, మంచి ఫలితాలను పొందుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో అనుకూలతలు అనేవి కలుగుతాయి. మంచి ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది పొందుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అలాగే సమాజంలో మీరంటే అందరికీ గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుండి సహాయాన్ని పొందుతారు. అలాగే అదనపు రాబడి కూడా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీకు మిత్రులుగా మారుతారు ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు పుంజుకొని మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వివాదాలు తీరిపోతాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు మరింత సంతోషంగా ఈరోజు గడిచిపోతుంది. ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆరెంజ్. అలాగే అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. నూతన కార్యక్రమాలను చేపడతారు. సన్నిహితులతో కుటుంబంను ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. అలాగే చేపట్టిన పనులలో కార్యజయం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కవచ్చు. వైద్య రంగం వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి.
ఇక ఈరోజు శుభకార్యాలను నిర్వహిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి వివాదాలు కూడా తీరిపోతాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి విదేశీయానం చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మాట తీరుతో ఈరోజు అందరినీ మెప్పిస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. మీ ఆలోచనలకు తిరగంటూ ఉండదు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. అనూహ్యంగా కొన్ని కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక వేడుకలకు ఉత్సాహాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. ఇక కొంత సొమ్ము అనేది అప్రయత్నంగా దక్కే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంత మేర అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఏకీభవించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా కాలంగా వేధిస్తున్న ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు అనుకున్న ఫలితాలనేవి గోచరిస్తున్నవి. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు గణేశుడిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి బంధుమిత్రులతో మానసిక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. మనస్పర్ధలు కలుగుతాయి. అలాగే ఈరోజు ధనాదాయం సరిపోనందువలన రుణయత్నాలు అయితే చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అలాగే వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మౌనాన్ని పాటించండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో మిథున రాశి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రేయసి ప్రియుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోని ధన నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉదర నేత్ర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కాస్త ఇబ్బందులు అధికమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు లంచాలకు ఎగబడకండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించండి. ఇతరులపై ఆధారపడకండి. ఇక వ్యాపారస్తులు తెలియని ప్రణాళికలను రూపొందించుకొని మీరు ఇబ్బందులు పడవద్దు. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు కూడా ఈరోజు వాటిలో అసలు పెట్టుబడులు అనేవి పెట్టకండి. ఇక ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులే అధికంగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. ఇక కుటుంబ సభ్యులతో కూడా కాస్త ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. మీరు చెప్పేది ఒకటి, వారు అర్థం చేసుకునేది ఒకటిగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఒక వ్యక్తిని నమ్మి తమ మాట నమ్మి కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో లేనిపోని చికాకులు అనేవి ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇంట బయట మీకు వ్యతిరేకులు పెరిగి సమస్యలను సృష్టిస్తారు. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి
వ్యాపారంలో నిరాశజనకంగానే సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు పని భారంతో కొంత అవస్థలు పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొన్ని సమస్యలతోనే గడపాల్సి వస్తుంది. ఈరోజు మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది ఉండదు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం వలన, అలాగే అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్నింట మంచి లాభాలు అనేవి లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు మంచి పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనుగొబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఈరోజు హాస్యోక్తులు, సరదా కబుర్లతో గడిచిపోతుంది. మీరు కోరుకున్న వ్యక్తులు తిరిగి మిమ్మల్ని చేరుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దక్కవచ్చు. అందరికీ మీలోని గుణాలు నచ్చి మీ బాటలో పయనిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్నది ఈరోజు సాధించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత రాణింపు అనేది ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలనేవి లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వేసుకున్న అంచనాలు ఈరోజు నిజమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని వ్యవహారాలలో చిక్కులను అధిగమిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ మరి అనుకున్న చోటుకి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాములతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి వ్యవహారంలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం కూడా కనిపిస్తుంది.
ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని కష్టసాధ్యమైన వివాదాలను కూడా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక స్థలాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను సన్నిహితుల సహాయ సహకారంతో పూర్తి చేస్తారు. ఇక ఆలోచనలు ఏమాత్రం ఒక అంచనాకు రాలేక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు దక్కుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత ప్రోత్సాహకరమైన కాలంగా వారికి చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట చికాకులను అధిగమించి మంచి గుర్తింపును పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆరెంజ్. ఈరోజు సింహరాశి వారు అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు హనుమాన్కి పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన పనులలో సమస్యలు తొలగి ఊరట అనేది చెందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభాల బాటన పడతాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. మంచి గృహయోగం అనేది కనబడుతుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సోదరులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానీ, ధనాన్ని కానీ తిరిగి పొందుతారు. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పరిస్థితులు క్రమేపీ అనుకూలంగా మారడం వలన మనసు తేలికపడుతుంది. మిత్రుల నుండి అందిన ఒక కీలక సమాచారం మరింత ఊరటనిస్తుంది. ఇక నిరుద్యోగుల కళలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లని లభిస్తాయి. వాహనాలను, గృహాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఆర్థికంగా మంచి లాభం అనేది కలుగుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరుతాయి. కుటుంబ సమస్యలు కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు అనేవి లభిస్తాయి. కొత్త పెట్టుబడులకు మార్గం అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు జరిపే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన, వస్తు, వాహన లాభాలు అనేవి కనిపిస్తున్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే కొన్ని వివాదాల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమని చెప్పవచ్చు. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేది కనబడుతుంది. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సుసంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులకు ఊహించని ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా సౌలభ్యం పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. వైద్య రంగం వారికి కూడా మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు
విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందుతారు. ఇక తులారాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు స్వయమైన పద్ధతిలో పూర్తి చేసే వీలుంటే కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరుతాయి. ఇక నూతన వాహనాన్ని గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇచ్చే రీతిలో ఫలితాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల బాధలు తీరుతాయి. అలాగే కొందరి వద్ద నిలిచిపోయిన సొమ్మును రాబట్టుకోగలుగుతారు. కుటుంబంలో మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. బంధువుల రాక సందడిగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్య జీవితాలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కూడా అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి, ఐటీ నిపుణులకు విదేశాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆరెంజ్, అలాగే అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలను పొందుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బాగుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు మరింత మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలు అనేవి సంతృప్తినిస్తాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆనందం, ఐశ్వర్యం అనేది కలుగుతుంది. మంచి పనులు చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి కలుగుతాయి. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు టెండర్లని దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు వృశ్చిక రాశి వారు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేది ఈరోజు కలుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బంధువులు ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్న మిత్రులు కూడా మీకు ఒక కీలక సమాచారాన్ని పంపుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని వారి సూచనలను పాటిస్తారు. ఇక ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతం కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సమర్థతను చాటుకునేందుకు అవకాశం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు అన్నింటా అనుకూలమే ఉంటుంది. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప లాభాలను అందుకుంటారు. దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఇంట బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మిత్రలాభం అనేది కనబడుతుంది. శత్రునాశనం, మిత్రలాభం, అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు ధనుసు రాశి వారి సొంతమని చెప్పవచ్చు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశాలలో, స్వదేశాలలో అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్యులకు మంచి పేరు అనేది లభిస్తుంది.
షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆస్తి వివాదాలపై ఒక అంగీకారానికి రావడంతో కేసులు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. రావాల్సిన సొమ్ము అంది ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఇక కుటుంబ అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది ఈరోజు. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు మనస్పర్ధలు సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన దానికంటే అధికంగా లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు. వైద్యులకు పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అనుకునేది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సహోద్యోగుల నుండి శుభవార్తలను అందుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. విద్యార్థులకు విద్యా లాభం అనేది లభిస్తుంది. అలాగే వీరికి ప్రముఖుల పరిచయం ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలు తీరుతాయి. బాకీలు కూడా వసూలవుతాయి. ఇక కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కళాకారులకు విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే ఆభరణాలను నూతన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వాస్తు మార్పులకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు మీ ఆశలకు తగినట్టుగానే ఉంటాయి. ఇక ఉద్యోగం మరియు వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పట్టుదలే మీ సమస్యలకు పరిష్కారంగా ఈరోజు సహకరిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో వ్యూహాత్మక వైఖరితో సంస్థల ప్రగతి పదంలో నడిపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహకరమైన సమయంగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకున్న ఒత్తిడిలు తొలగిపోతాయి. మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో అవంతరాలనేవి ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఇంట బయట ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఇక రుణ ప్రయత్నాలు కూడా
ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలించవు. ఇక ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులున్నవి మరియు స్వల్ప వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త వాహన తనిఖీలు చేయించుకోండి మరియు మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు అవసరం అవుతాయి. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోండి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. తొందరపాటుతనము, నోటి దురుసుతనం వలన చాలా ఇబ్బందులు పడతారు. అందుకనే ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్యులకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక చెప్పుడు మాటలు వినకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంత మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక కుంభరాశి వారికి రోజు తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉండదు. కొన్ని వివాదాలపై చర్చలు విఫలమవుతాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై ప్రతిస్తంభన అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలపై అసంతృప్తి అనేది నెలకొంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు మరియు మరింత పనిభారం అనేది ఉండవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన ప్రతిఫలం చెల్లించక తప్పకపోవచ్చు. అలాగే సాంకేతిక నిపుణులు, వైద్యులు మరింత నిదానంగా పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యార్థుల ప్రయత్నాలలో కూడా అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు కుంభరాశి వారు అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే శ్రీ హయగ్రీవ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే స్థిరాస్తి విషయాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే గృహంన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. ఇక మీనరాశిలోని విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక కళాకారులు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన వస్తుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మీనరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగులను దక్కించుకొని ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్న విధంగా విజయాన్ని పొందుతారు. మీరు వేసే అంచనాలు కొన్ని నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఒక ఆప్తుని సలహాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఏ వ్యాపారం చేసినా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు వివాదాలు అనేవి సర్దుకుంటాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.